నమస్కారం అండి ప్రజలారా. ఈరోజు టాపిక్ చూసుకుంటే మన కొడాలి నానికి బుద్ధి ఇంకా రాలేదండి. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలు చీపురుతో కొట్టి ముఖాన ఊసినా కూడా సిగ్గు మొగ్గు రాలేదండి కొడాలి నానికి. ఇప్పటికీ బుద్ధి మారలేదు. ఇప్పటికీ ఎలాంటి అట్ట మాట్లాడుతున్నాడు. జగన్కు ఇంకన్నా తెలిసి ఇట్లాంటి పేటీఎం బ్యాచ్లందరినీ పార్టీ నుంచి తీసేసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్లకు మళ్ళీ మంచి వాళ్ళు వచ్చి ఆయన అధికారంలోకి రావడానికి వీలు ఉంటారు. కాలంటే ఇట్లాంటి పేటీఎం బ్యాచ్లు వెనకాల వేసుకొని బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారండి. ఇప్పటికి కూడా కొడాలి నాని ముష్టి అంటాడు, పెదవ అంటాడు, ఏం చేసుకుంటారంటారు, వాడెంత అంటారు, వీళ్ళు ఎంత అంటున్నాడు. ఇప్పటికి కూడా మా కొడాలి నానికి ఇప్పుడు కూడా మారకపోతే ఎట్లా ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా కూడా బుద్ధి రాలేదంటే ఇంకా ఆలోచించుకోండి. కోడెల శివప్రసాదరావు గారి స్పీకర్గా ఉన్నప్పుడు కుర్చీలు టేబుల్ ఉన్నాయని చెప్పి నోటీసులు పంపి అతన్ని ఏడిపించి లాస్ట్కి అతను సర్టిఫైడ్గా చేశారు వైఎస్ఆర్సీ గవర్నమెంట్. అదే ఇప్పుడు సీఎంగా మన జగన్ రెడ్డి గారు ఉండి గవర్నమెంట్ ఈ కంప్యూటర్లు అన్నీ తీసుకుపోయి ఆయన ఇంటి పక్క ఆయన పంపలో పెట్టుకొని అవి ఇవ్వకపోతే ఇప్పుడు ముష్టి గిష్టి అని మన కొడాలని మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడినాడో అదే మళ్ళా వైజాగ్ ప్యాలెస్ గురించి అది గవర్నమెంట్ కట్టినాము, ఏం జగన్ రెడ్డి గారు ఉండేదానికి కాదు అంటున్నాడు. ఏదవా అట్లా గవర్నమెంట్ కట్టి ఉండింటే కట్టేటప్పుడు జనాలకి ఎందుకు చూపించలేదు? ఎవరిని లోపల రానికుండా ఎందుకు దాచిపెట్టారు? ఎందుకు తాళాలు వేసి పెట్టారు? గవర్నమెంట్ చదివితే ప్రజలు చూడొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో కడుతూ ఉంటారు, ఇండ్లు బంగ్లాలు క్వార్టర్స్ కడుతూ ఉంటారు. ప్రజలు చూడరా? పని విలేకరులు రారా? మళ్ళీ ఎందుకు దాచిపెట్టారా కొడాలి నాని? బుద్ధి ఉందరా నువ్వు? గుట్కా ముండా కొడక నువ్వు మాట్లాడుతున్నావు. మళ్ళీ సిగ్గు మగ్గు లేకుండా మళ్ళీ వచ్చినావు పెద్ద పోటుగాడు అని చెప్పి తొక్కేస్తారు ఈసారి నిన్ను గుడివాళ్ళలో జనాలలో 10 మంది 20 మందిని వేసుకొని తిరుగు. ఒంటిగా పోతే ఆడవాళ్ళు కొట్టేస్తారు నేను. ఏదో మాట్లాడుతున్నావు చూడు. ఏం మాట్లాడతావురా నువ్వు? అదేవిధంగా టూరిజం ప్లేస్ అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విధిని ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే 7 బిల్డింగ్లు అయ్యి, ఒక బిల్డింగ్ కాదు 7 బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు. 7 బిల్డింగులు కట్టారు. ఆ 7 చూడు 7 బిల్డింగ్లు కట్టినా అంటున్నాడు కదా ఎదవా. అదేదో ముందే చెప్పచ్చు కదా, మేము ఇట్లా గవర్నమెంట్ కోసం కడుతున్నాము చూస్తున్నాము అని. అప్పుడు ఎందుకు చెప్పలేదు నువ్వు? గవర్నమెంట్ కోసం కడితే చెప్పు, ఎందుకు చెప్పలేదు? అప్పుడు ఎందుకు అదే మాట అప్పుడు చెప్పిండొచ్చు కదా, ఇది గవర్నమెంట్ కోసం కట్టినారు మాకు కాదు అని. ఇప్పుడు ఎవరికైనా తెలిసిందే? అదే గవర్నమెంట్ మార్కర్ ఉండింటే ఆ లోపల ఉండే విషయాలు ఏమీ ఎవరికి తెలుస్తుంది? చెప్పు. కాదు చెప్పు. రేపు 1వ తారీఖు ఇవ్వరా? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు చూడు ఏం మాట్లాడుతున్నాడు. నువ్వు 5 సంవత్సరాలు ఏం పీకలేను నువ్వు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఎదవా సిగ్గు మొగ్గు ఉందరా? ఒక సీఎంను పట్టుకొని చంద్రబాబు నాయుడు అంటావు. సీఎంని ఎలా మాట్లాడేది కూడా తెలియదా నీకు? కోసి కారం పెడతారు నీకు. చంద్రబాబు నాయుడు ఏమరా నీ భాష? మీ ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు అనుకుంటున్నావా? బుద్ధి జ్ఞానం రాలేదు ఇంకా నీకు? చెప్పు. ఇదేనా ఉండేది? జగను మంచి నాయకుడయ్యా, రాజశేఖర రెడ్డి కొడుకు. అట్లాంటి నాయకునికి మీలాంటి దరిద్రుల నుండి జగన్ను నాశనం చేశారు కదా అన్ని విధాల. చెప్పు. అన్ని విధాల గొప్ప చేశారు కదా మీరు. మంచి నాయకుడు జగన్ గారు. రాజశేఖర రెడ్డి అంటే చాలామందికి ఇష్టం. అట్లాంటి కడుపును పుట్టిన జగన్ రెడ్డి మీ మాటలు నమ్మి చాలా మోసపోయాడయ్యా. మీరు కొడాలి నాని నీది ఆ రోజా గారి మాటలు ఇది చాలా గొప్ప చేసుకున్నాడయ్యా పరిస్థితి. అంతే తప్ప అట్లా ఇంకా ఏం మాట్లాడతావా నువ్వు? దీని గురించి రాద్దాం కావాలంటే పట్టుకోండి. ఒక్కల ఫర్నిచర్ చూడు, తొక్కలో ఫర్నిచరు, ముష్టి ఫర్నిచరు ఎదవా కొనుక్కోవచ్చు. ముష్టి ఫర్నిచర్ ఎంత ఉంటుంది చెప్పు.
కావాలండి పట్టుకురండి, మేము షోరూమ్ లేసి తీసుకెళ్ళి పక్క ఫర్నిచరు ముష్టి ఫర్నిచర్ అంటున్నావా? కాదు, మాకు క్యాంపస్ లో పెట్టినటువంటి ఫర్నిచర్ తీసుకెళ్ళి సాక్షి వేసుకున్నావా? చూడు, బుద్ధి మారలేదు ఇంకా. ఇంకా నీ బుద్ధి మారలేదా కొడాలని ఇప్పటికి కూడా? అంటే అసెంబ్లీలో ఉండాల్సినటువంటి ఫర్నిచర్ తీసుకుని బైక్ షోరూమ్, మీ సొంత షోరూమ్ వేసుకుంటే వాడిని దొంగ అంటారు. అంతేగాని క్యాంపస్ లో ఇచ్చినటువంటి ఫర్నిచర్ క్యాంపస్ లో ఉంటే దానికి కావాలంటే డబ్బు కడతాం, లేదంటే ఫర్నిచర్ తీసుకుపోమని చెప్పాం. దానికి దొంగ ఇవన్నీ పనికిరాని మాటలు. చూసుకోండి, ఫర్నిచర్ జగన్ చేస్తేనేమో మంచి, కొడాలి శివప్రసాద్ చేస్తే దొంగ, జగన్మోహన్ రెడ్డి టార్గెట్, ఇక్కడ పోలీసులు తీసాం. ఇవన్నీ సొల్లు పురాణం. మీ చేతనేం చేసుకోండి, నో ప్రాబ్లం. సూపర్ 6 లో పెట్టినటువంటి వాగ్దానాలనే మీరు ఎప్పుడు అమలు చేస్తున్నారో చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు అమలు చేసే బాధ్యత నాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు. కాబట్టి ఇవన్నీ సొల్లు పురాణాలు వద్దు, మీరు చేతనే చేసుకోండి. ఎవరిని చంపేయాలని చంపేయండి, ఎవరిని కొట్టాలని ఉన్నారు కొట్టండి, ఏం చేయాలని ఉన్నారు చేసుకోండి. మీరు సూపర్ 6 లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే 1వ తారీఖు నుంచి 4,000 పెన్షన్తో పాటు అమలు చేస్తున్నారా లేదా దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీకు అంటే ఫలానా టైం అని అనుకోలేదు, ముందు మమ్మల్ని వెళ్ళమన్నారు. కావాల్సినట్టు అక్కడ బుద్ధి లేదా? ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇలాంటి దరిద్రుడు ఉంటే ఆంధ్ర రాష్ట్రానికి దరిద్రం. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ 6 నెలలు కూడా కొంత జగన్ నాశనం చేసినావు కదా, మంచి మనిషి. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి దొంగ హామీలని ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేర్చలేదు. ఎందుకంటే సూపర్ 6 అని పెట్టాడు. ఆ సూపర్ 6 లో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1,500 పెన్షన్ ఇస్తా అన్నాడు. రేపు 1వ తారీఖు దాని గురించి మద్యపాన నిషేధం చేసినావా? పోలవరం ప్రాజెక్టు కట్టినావా? అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేసినావా? డిఎస్సి మెగా డిఎస్సి చేసినావా? వీళ్ళు రాకముందే అన్ని అడుగుతున్నావే, నువ్వేం చేసినావు? ముందు నీకు చేసినావు. పౌరసరఫరాల శాఖ మంత్రి టీబీని బియ్యాలన్నీ ఇచ్చినావు, పడతాదుండు నీకు. 20 లక్షల మందికి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఉద్యోగాలు కనుక ఇప్పించలేకపోతే ఈ లోపు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తానని చెప్పి సూపర్ 6 లో పెట్టాడు. మొన్న తెలంగాణలో హరీష్ రావు గారు మాట్లాడుతూ చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వాగ్దానాన్ని ఏమీ చెప్పాడు. 1,000 రూపాయలు పెంచింది. ఇప్పుడు వచ్చి 3,000 ఆల్రెడీ ఇచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తాయంటే మీరు వచ్చి 1,000 ఇచ్చాడు. మీరు అక్కడ 2,000 ఇస్తాయంటే రేవంత్ రెడ్డి 4,000 చేయాలి కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంకా సూపర్ 6 అని చెప్పి ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తాడు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. మరి ఆ వాగ్దానం ఎప్పుడు చేస్తాడు? కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి వాగ్దానాలని పక్కదారి పట్టించడానికి ఊరికినే నిన్నేమో పోలవరం వెళ్ళి వచ్చారు, సోమవారం అమరావతి వెళ్ళి వచ్చి అక్కడ తిరిగి ఈయన కాలక్షేపం కబుర్లు, కాలక్షేపం మాటలు, ఊరికినే ఆయన వెళ్ళి అటు ఇటు తిరిగి రావటం తప్పించి ఎప్పుడు నువ్వు సూపర్ 6 అమలు చేస్తున్నావు స్పష్టంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. హోమ్ మినిస్టర్ ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని కూడా చెప్తారు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కొట్టి ఏం పీకలేరు. ఎందుకు కాదు, జగన్మోహన్ రెడ్డి నీ ఇంటికి పిలుతారా కొడాలని? బుద్ధి మార్చుకోరా ఎదవా మనిషివా ఏమరా నువ్వు? పీకలేరు గీకలు ఇంకా బుద్ధి మారలా నీకు? వేస్ట్ ముండా కొడకచ్చు చెప్పు ఎదవా. ఇట్లాంటి ఎదవలు ఉండబట్టి జగన్ గారు మొత్తం ఇప్పటికన్నా జగన్ ఇంకా తెలుసుకోలేదు. ఇట్లాంటి ఎదవలను పట్టుకొని ఉన్నారు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఇలాంటి వాళ్ళని
ప్రోత్సహించకండి. భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎవడెవడు పీకుతాడా గూకుతాడా అని అంటున్నాడు. ఇట్లాంటి వేస్ట్ వాళ్ళని పెట్టుకుంటే వేస్ట్ అవుతుంది. ప్రజలారా ఆలోచించండి. చూద్దాం రాబోయే రోజుల్లో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.